ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క పక్ష ఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో 13వ తేదీ నుంచి నీచభంగ రాజ్యోగం కూడా పొందుతున్నాడు. కాబట్టి ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు 13 తర్వాత మీరు తీసుకోవడం మంచిది. సహజంగానే సప్తమ స్థానంలో అధిక గ్రహాలు మరియు రాహు కూడా ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదరడము, విదేశీ పెట్టుబడులు మీకు రావడము మరియు అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అనుకూలత వాతావరణం అనేటువంటిది లభించడం జరుగుతుంది. కాకపోతే మీకు ఎప్పుడైతే ఈ లగ్నంలో కేతు ఉండడము, లాభంలో నీచబడ్డ కుజుడు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరిదైనా మాతామంతి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు ఎంతైనా సరే ఉన్నాడు కాబట్టి. అయితే 1, 6, 7, 13, 14, 15 తేదీల్లో కాస్త లాభాలు అధికంగా ఉంటూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ భూమి మూలంగా ధనము రావడము, అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నము ఫలించడము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నము ఫలించడము అనేటువంటివి మాత్రం ఈ కన్యా లగ్నం వారికి యోగిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో ఇది కొంచెం విరక్తి, వైరాగ్యము ఇటువంటి కొంత ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కాకపోతే మీరు ఎంత గణపతిని ఆరాధించడము మరియు అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ మీరు ఎంత చేస్తూ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో 11, 12 తేదీల్లో మాత్రం ఈ వ్యాపార నిర్ణయాలు, వ్యాపార సంబంధించిన ఏదైనా ఎక్కువ లాభం వస్తుందని ఎందులో అయినా మీరు ధనాన్ని పెట్టడం లాంటివి మాత్రం అస్సలు పొరపాటును కూడా చేయకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా నవగ్రహాల్లో కుజ, కేతు, రవిరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు గోవులకి గ్రాసము, క్యారెట్స్, బెల్లము ఇటువంటివి తినిపించండి. దేశీవాలి గోవు శనివారము లేదా మంగళవారము మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది.